హాయ్ మా. సో నాకు చాలా ఫ్రీక్వెంట్గా కనిపించే కామెంట్, మేడం మీరు ఇలా ఆడవాళ్ళ గురించి ఏదో అనుకుంటూ చెప్తూ ఉంటారు, అంత అమాయకంగా లేరు మేడం, చాలా తెలివిగా ఉన్నారని అబ్బాయిలు పెడుతూ ఉంటారు కామెంట్స్. నా వీడియోస్ చూడండి, చాలా కామెంట్స్ ఉంటాయి అలాంటివి. మీరేమనుకుంటున్నారు మా? ఆడవాళ్ళు ఇప్పటికి కూడా అమాయకంగా ఉన్నారనుకుంటున్నారా, లేదా చాలా ఇంటెలిజెంట్స్గా ఉన్నారనుకుంటున్నారా? చెప్పండి. నేనైతే చెప్తాను, ఇప్పటికి కూడా ఆడవాళ్ళు చాలామంది అమాయకంగానే ఉన్నారు. మగవాళ్ళంత ఎక్స్పోజర్ లేదు, మగవాళ్ళంత బ్రాడ్ మైండ్తో ఆలోచించలేరు. ఇప్పటికి కూడా మనలో చాలామంది చీరలు, నగలు, ఆస్తులు ఇంతవరకే. ఎందుకంటే మనల్ని అలా పెంచుతున్నారు మా. ఇప్పటికి కూడా ఒక అబ్బాయి పుడితే ఎక్స్పోజర్ ఉంటుంది, కార్లు ఏముంటాయి, సో షేర్స్ ఎలా కొనాలి అంటే మీరు అనుకుంటారేమో నేర్పిస్తారు అనుకుంటారేమో, కాదు. జీన్సే అలా ఉంటాయి. అమ్మాయిల జీన్స్ వేరేగా ఉంటాయి, అబ్బాయిల జీన్స్ వేరేగా ఉంటాయి. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలీదు. అమ్మాయిల్లో కొన్ని హార్మోన్స్ వల్ల ఫెమినైన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, అబ్బాయిల్లో కొన్ని హార్మోన్స్ వల్ల మేల్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇది ఎవరు కాదనలేని సత్యం. మామూలుగా కూడా ఏంటి అంటే ఎప్పుడు కూడా మనము పురాతన కాలం నుంచి, ఆది మానవుల నుంచి మనం ఇంట్లో ఉండి అన్నీ సమకూర్చడం ఎలా చేసేవాళ్ళము. మగవాళ్ళు బయటకు వెళ్ళి ఏదైనా వేటాడి జంతువులను తేవడం కానీ, ఫ్రూట్స్ వెజిటబుల్స్ తేవడం కానీ చేసేవాళ్ళు. కాబట్టి ఎవల్యూషన్లో కొంచెం కొంచెం మారుతూ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా ఏంటి అంటే మన నరనరాల్లో జీర్ణించుకొని పోయి ఉంది. ఇంట్లో ఉంటే హ్యాపీగా ఉంటాం, ఇంట్లో పనులు బ్రహ్మాండంగా చేస్తాం. మీరు ఏమైనా అనండి, ఇది కాదంటారా చెప్పండి? బయట పనులు అనేటప్పటికీ మనకు కొన్ని కష్టమ్మా. అబ్బాయిలు చాలా బాగా చేయగలరు. మీరు అంటారేమో రాకెట్లలో వెళ్తున్నారు, ఫ్లైట్స్ అంటే పైలట్స్ ఉంటున్నారు అని చెప్పేసి. ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? 1000 మంది మగవాళ్ళు పైలట్స్గా ఉంటే ఒక్కళ్ళు అమ్మాయి ఉంటుందా? అంటే ఇది గొప్ప అని కూడా చెప్పను, ఎవరి పని వాళ్ళది కదా. ఇకపోతే ఇదంతా అంటే అమ్మాయిలు అబ్బాయిల డిఫరెన్స్ గురించి మాట్లాడడం లేదు, అమాయకం గురించి మాట్లాడుతున్నారు. బేసిక్గా అబ్బాయిలు బయట తిరుగుతారు కాబట్టి, మాటలు వింటూ ఉంటారు కాబట్టి, వాళ్ళు ఇలాంటివన్నీ ఎక్కువగా ఆలోచిస్తారు కాబట్టి, ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. అంటే మళ్ళీ సృజనాత్మకంగా ఆలోచించడంలో మనమేం తక్కువేం కాదు, మనము ఆలోచిస్తాం అప్ టు సమ్ ఎక్స్టెంట్ మా. అవునా కాదా? సో ఇక్కడ అమ్మాయిల అబ్బాయిల డిఫరెన్స్ కాదు, అమాయకత్వం గురించి ఇంతగా మనకు తెలియదు కాబట్టి కొంచెం అమాయకంగానే ఉంటాం, అమాయకంగా ఉండాలనుకుంటాం కూడా. అవునా కదా? మనం బ్రహ్మాండంగా చదువుతున్నాం, ఇప్పుడు జనరేషన్ అయితే అబ్బాయిల కంటే బాగా చదువుతున్నారు. కానీ మళ్ళీ ఇంటి విషయాలకు వస్తే అబ్బాయిలదే డామినేషన్ ఉంటుంది. డామినేషన్ అనను, వాళ్ళకే ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళే ధైర్యంగా బయటకు తిరుగుతారు. ఇది. ఇకపోతే మెయిన్ టాపిక్ ఏంటి అంటే అమాయకత్వం. ఇవి కొన్నిట్లోనే మా. ఇప్పుడు మనం మారిపోయేసి ఎక్కడ అమాయకంగా ఉండాలో అక్కడ ఉండడం లేదు, ఎక్కడ ధైర్యంగా ఉండాలో అక్కడ ఉండడం లేదు. ఒకప్పుడు అమ్మాయిలు పెద్ద అయ్యే కొద్దీ ఎలా ఉండేవాళ్ళంటే, చిన్నప్పుడు ఎంత అల్లరిగా ఉన్నా కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ సాఫ్ట్ నేచర్తో ఉండేవాళ్ళు, అన్నీ గమనిస్తూ ఉండేవాళ్ళు, ఇంటి పనులు అలవాటు చేసుకునేవాళ్ళు, వంట అంతో ఇంతో నేర్చుకునేవాళ్ళు, ఇంటికి వచ్చిన అతిథుల్ని మర్యాదగా చూసేవాళ్ళు, ఇంటిని ఎలా మేనేజ్ చేయాలి అనేది బ్రహ్మాండంగా నేర్చుకునేవాళ్ళు. అంటే మీరు అనొచ్చు, ఎందుకు మేడం ఇప్పుడు మేము అంత బ్రహ్మాండంగా మేము లక్షలు కోట్లు సంపాదిస్తున్నాం కదా, ఇల్లు ఎందుకు చూసుకోవాలి, ఏం అబ్బాయిలు చూడకూడదా అనేది. నిజమే, మీరు పెళ్ళే చేసుకోరు, మీరు ఒక్కళ్ళే ఉంటారు. జాబ్ చేసేసి స్విగ్గీలో ఇంకేదన్నా వాటిలో తెప్పించేసుకొని తినేస్తే అయిపోతుందమ్మా, మీరున్న ఇల్లు శుభ్రంగా ఉండొద్దా? నీట్గా పెట్టుకునే విషయం నేర్చుకోవాలి కదా. నేర్చుకోకపోతే ఎలా తెలుస్తుంది? జాబ్ చేసే అమ్మాయిల్లో 1000 మందిలో ఒకళ్ళు కూడా వాళ్ళ షెల్ఫ్లు నీట్గా ఉండవు, వాళ్ళ బెడ్స్ నీట్గా ఉండవు, అన్నీ ఆ బెడ్ మీదే చేస్తుంటారు, బెడ్ మీదే తింటుంటారు. ఇలా డిసిప్లిన్ లేదు మా. మీరు దీనికి అమాయకత్వానికి ఏంటి అంటున్నారు కదా. ఇకపోతే హ్యూమన్ రిలేషన్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ చాలా తెలివి మీరిపోతున్నారు.
ఎవరు అంటే లెక్కలేదు. అమ్మన్నా లెక్కలేదు, నానన్నా లెక్కలేదు, ఇంకా గ్రాండ్ పేరెంట్స్ అంటే అసలే లేదు. ఎందుకు అంటే కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాం అనే దీంట్లో. ఇది అమాయకత్వం అంటాను నేను. తెలివిగల అమ్మాయిలు అబ్బాయిలు ఏం చేస్తారంటే హ్యూమన్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారమ్మా. మీకు స్పెషల్ కోర్సెస్ ఉన్నాయి హ్యూమన్ రిలేషన్స్ గురించి. కానీ ఇంట్లో మీరు గమనిస్తే, ఇంటి వాతావరణాన్ని మీరు గమనిస్తే, మీ పెద్దవాళ్ళని మీరు గమనిస్తే, మీ గ్రాండ్ పేరెంట్స్ని వాళ్ళందరితో ఎలా ఉంటున్నారు, ఊర్లో అందరితో ఎలా ఉంటున్నారు, బంధువులతో ఎలా ఉంటున్నారు, ఎలా ఉంటే మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది అనేది మీరు తెలుసుకుంటారు. ఇది ఇప్పుడు అమ్మాయిలు చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కొంతమంది పొగురు అంటున్నారు, నేనైతే అమాయకత్వం అంటాను. ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు ఇలా ఉంటే మనం మంచిగా ఉంటామనే విషయం తెలియదుమా. దీనివలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను ఇలానే ఉంటాను అనుకుంటారు, కానీ అది ఎంత పెద్ద తప్పుమ్మా. ఇలానే ఉంటాను అనుకుంటే ఎవరి కోసమో మీరు అడ్జస్ట్ అవ్వకపోతే మీకోసం వేరే వాళ్ళు ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి? ఈ చిన్న కారణాన్ని మీరు ఎందుకు గమనించుకోవడం లేదు చెప్పండి. అంటే నేను అమ్మాయిని కాబట్టి అమ్మాయిలకే చెప్తున్నాను, ఇది అమ్మాయిల టాపిక్ కాబట్టి అమ్మాయిలకు చెప్తున్నాను. చెప్పండి, ఇది అమాయకత్వం కాదా? పొగురని నేను అనుకోను. మీకు తెలీదు, తెలియకపోవడం వల్ల చెప్తున్నారు. అమ్మలు చెప్తే నీకేం తెలీదు అంటారు. అమ్మలకి తెలియని విషయాలు ఉంటాయమ్మా. మీకు అమ్మ వంట చేసి పెడుతుంది, మీకు అన్నీ సమకూర్చి పెడుతుంది కాబట్టి ఆవిడంటే లెక్క లేకుండా ఉంది మీకు. ఒక్క 10 రోజులు అమ్మ ఎక్కడికైనా పోయింది అనుకోండి, మీకు ఎంత కష్టం అనిపిస్తుంది. ఎందుకని? మొత్తం మేనేజ్ చేస్తుంది అమ్మ ఇంట్లో. అలాంటి అమ్మకు కూడా ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వడంలో, వాళ్ళు చెప్తే వినటం లేదు. ఎవరి దగ్గరికైనా పోయి కౌన్సిలింగ్ తీసుకునే అలవాటు లేదు, కానీ వివాహ వ్యవస్థ ఉంది, పెళ్లి చేసుకోవాలి, వెళ్ళాలి. సో మీరు వెళ్ళే ముందు ఇలాంటివన్నీ మీరు గమనించుకోకుండా వెళితే మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. ఈ విషయంలో అమాయకంగా ఉండకండి, కొంచెం తెలివిగా ఉండండి. అవతల వాళ్ళతో ఎలా ఉండాలో నేర్చుకోండి. పెళ్ళయి వెళ్ళిన తర్వాత మీ హస్బెండ్తో ఎలా ఉండాలి అంటే ఇది ఒకళ్ళు చెప్తే నేర్చుకోవాలా అంటారేమో. కొన్ని పాయింట్స్ ఉంటాయమ్మా, తెలుసుకోవాలి. అంటే కొంతమంది ఉంటారు, మీరు ఎలా ఉన్నా కానీ వాళ్ళు ఏం సరిగ్గా ఉండరు, అలాంటి వాళ్ళని వదిలేస్తే మీరు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉంటే ప్రాబ్లమ్స్ రావమ్మా. ఇన్లాస్తో ఎలా ఉండాలి, అలానే మీ సిస్టర్ ఇన్లాస్తో ఎలా ఉండాలి, మీ బ్రదర్ ఇన్లాస్తో ఎలా ఉండాలి, ఇంటికి వచ్చిన చుట్టాలతో ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకొని వెళ్ళండి. మీకు అప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఇబ్బంది ఉండదు. అలానే ఒక ఆఫీస్లో ఉన్నారు, అమ్మాయిలతో ఎంత క్లోజ్గా ఉండాలి, అబ్బాయిలతో ఎంత క్లోజ్గా ఉండాలి, అందరూ ఒకటే, అందరం ఫ్రెండ్స్ అనుకోకండి. ఒక డిస్టెన్స్ ఉంటుంది ఎవరికైనా కానీ, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అమ్మాయిలతో ఉన్నంత క్లోజ్గా అబ్బాయిలతో ఉండకండి. నేనైతే బ్లంట్గా చెప్తాను, నా పిల్లల్లాగా అందరికీ, నా కూతురికి చెప్పాను, మీకు చెప్తున్నాను. ఒక పాయింట్ పెట్టుకోండి, అంతవరకే ఉండండి. అమాయకంగా అందరినీ నమ్మొద్దు. ఫ్రెండ్సేమ్మా, చిన్నప్పటి నుంచి మీకు ఫ్రెండ్స్ అయితే అది ఓకే. మీకు ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అనుకోండి, అబ్బాయిలతో వాళ్ళతో ఉండడం వేరు. సో ఇవన్నీ అమాయకంగా చేస్తున్నారు అమ్మాయిలు, బోల్తా పడుతున్నారు. సో నేను ఇప్పటికి కూడా చాలామంది అమ్మాయిల్ని అమాయకంగా ఉన్నారనే అనుకుంటాను. తెలియదు వాళ్ళకి ఎలా ఉండాలో తెలియదు. ఒక డీసెన్సీ, ఒక డిగ్నిటీ ఎలా మెయింటైన్ చేయాలో చాలామందికి తెలియదు. అందరూ నాలానే అనుకుంటారు, కానీ తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మీలాగే ఉండరు అవతల వాళ్ళు, మీలాగే ఆలోచించరు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. తీరా ఇబ్బంది పడ్డ తర్వాత ఎన్నో రోజులు బాధపడే బదులు ముందుగానే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలలో అమాయకంగా ఉండకండి. ప్లస్ హ్యూమన్ రిలేషన్స్ ఇప్పటికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మానవ సంబంధాలు ఎంతవరకు వెళ్ళాలి, ఎంతవరకు కట్ చేసుకోవాలి అనేది తెలియాలి. ఇది తెలిసినప్పుడు మీకంటే గ్రేట్ పర్సన్ ఇంకెవరు ఉండరు. నిజంగా చెప్తాను. ఇది మాత్రం ఆలోచించండి అమ్మాయిలు చాలా వరకు. ఇప్పుడే కాదు, ఇంకా 1000 సంవత్సరాల తర్వాత కూడా మీరు ఆలోచించాల్సిందే. ఎందుకు అంటే దేనికైనా కానీ ఒక లైన్ ఉంటుందా, మనం ఆ లైన్ దాటి వెళ్ళకూడదు ఎవరమైనా కానీ. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అమాయకంగా ఉండకండి. బాయ్.